వెల్కమ్ టు కుశల మీడియా. ఇటకేలకు ఆత్మకూరు ప్రాంత వాసుల జాతీయ రహదారి కల నెరవేరిందండి. 2014 సంవత్సరం నుంచి అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న జాతీయ రహదారి మనం ముంగిటకు వచ్చేసింది. ఆత్మకూరు మండలంలోని కరివేన గ్రామం దీపాల్ ఉన్నత పాఠశాల వరకు తార్ రోడ్డు నిర్మాణం పని జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం 2014 సంవత్సరంలో కర్నూలు నుంచి దోర్నాల వరకు దాదాపు 125 కిలోమీటర్ల మేర 4 వరుసల రహదారిని మంజూరు చేసిందండి. ఈ జాతీయ రహదారి మొత్తాన్ని 2 ప్యాకేజీలుగా విభజించి పనులైతే చేపడుతున్నారు. ఆత్మకూరు మండలంలోని వెంకటాపురం వరకు ఒక ప్యాకేజీ, వెంకటాపురం నుంచి నల్లమల అరణ్యం మీదుగా దోర్నాల వరకు 2వ ప్యాకేజీగా విభజించారు. ప్రస్తుతం అయితే 1వ ప్యాకేజీకి అనుమతులు మంజూరు కావడంతో పనులు అత్యంత వేగవంతంగా నిర్వహిస్తున్నారు. జాతీయ రహదారిని అయితే 4 పొరలుగా నిర్మాణం చేపడుతున్నారు. మొదటగా అయితే భూమిని చదును చేసి ఐరన్ మట్టి తరలించారండి. ఆ తర్వాత మట్టిపై ఎర్రగూడు పిలుకును చిప్స్గా మార్చి ఆ పొరపై గ్రావెల్ వేశారు. ప్రస్తుతం అయితే తార్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. గ్రామాలు జనావాసాలు ఉన్న ప్రాంతాలు అయితే కొంత విస్తీర్ణం తగ్గించినప్పటికీ ఊరి బయట మరింత విస్తీర్ణం అయితే పెంచారండి. ప్రస్తుతం వర్షాలు అడపదడప కురుస్తుండడంతో జాతీయ రహదారి మరింత అందంగా కనపడుతుంది. జాతీయ రహదారిని ఆనుకొని పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో ప్రయాణికులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవి చెప్తే అర్థం కాదండి, మీరు కూడా ఒకసారి అటువైపు లుక్ వేసారండి. ఇప్పుడు వేస్తున్న తార్ రోడ్డు గతంలో ఉన్న తార్ రోడ్డు కన్నా 2 నుంచి 3 అడుగుల ఎత్తులైతే ఉంది. ఇదే నిర్మాణం అలాగే కొంత ముందుకు వెళ్తే ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ కాలువ అయితే సిద్ధాపురం చెరువు నుంచి కరివేన చెరువుకు పిల్లకాలువగా వెళ్తుంది. ఇక్కడ ప్రస్తుతం అయితే తార్ రోడ్డు నిర్మాణం చేపట్టడం లేదు, ఖాళీ స్థలం వదిలేశారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా అక్కడక్కడ పెద్ద పెద్ద విద్యుత్ స్తంభాలను అయితే ఏర్పాటు చేశారు. ఇవి చూడడానికి చాలా ఎత్తుగా ఉండడం, ఒకే వరుసలో ఉండడంతో జాతీయ రహదారికి మరింత అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. నాలుగు వరుసల జాతీయ రహదారిలో ఒక వరుసలో తార్ రోడ్డు పూర్తి కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ తార్ రోడ్డుపై రయ్యమంటూ దూసుకు వెళ్తున్నారు. మరి మీరు కూడా మీ ద్విచక్ర వాహనం లేదా కారు తీసుకువెళ్ళి అటువైపు ఒకసారి వెళ్ళిరండి. పంట పొలాలకు వెళ్ళే మహిళలు, కూలీల ప్రజలు తమ సైకిల్ వేసుకొని ఈ కొత్తగా నిర్మించిన రోడ్డుపై నవ్వుకుంటూ ఆనందంగా అటు ఇటు చూస్తూ నడుచుకుంటూ వెళ్తున్నారు. అలాగే మనం కొంత దూరం నడుచుకుంటూ వెళ్తే ఒక ప్రదేశంలో 2 పెద్ద పెద్ద వంతెనలు నిర్మిస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనపడుతున్న నంబర్ రాయి నంద్యాల నుంచి కల్వకుర్తికి చేపట్టే జాతీయ రహదారి 167కు సంబంధించిన రాయి. కేంద్ర ప్రభుత్వము జమ్మలమడుగు నుంచి నంద్యాల మీదుగా కల్వకుర్తి వరకు మరో జాతీయ రహదారిని అయితే మంజూరు చేసింది. ఈ జాతీయ రహదారి 340C 167 2 రహదారులు ఇక్కడే కలవడంతో ఇది భవిష్యత్తులో జంక్షన్గా మారనుంది. జాతీయ రహదారి ఆత్మకూరు వెళ్లకుండా ఇక్కడే ఒక మలుపు తీసుకుంటుంది. ఇక్కడైతే పెద్ద పెద్దగా 2 కల్వర్ట్లు నిర్మిస్తున్నారు. వీటికి అత్యాధునిక యంత్రాలు వినియోగిస్తుండడంతో